స్టోరీ టైం మిత్రులకి శుభోదయం. భావకవిత్వం యొక్క ఉపోద్ఘాతం చెప్పుకున్నాం. భావకవిత్వ పునాదులు వేసిన వారి గురించి కూడా చెప్పుకున్నాం. ఆధునిక ఆంగ్ల సాహిత్యంలో రొమాంటిసిజం అనే పేరుతో ఈ కాల్పనిక ఉద్యమం ప్రారంభమైంది. మనకి తెలుగు సాహిత్యంలో మంచి బాట వేసినటువంటి తమ రచనలతో మంచి బాట వేసినటువంటి వారు రాయప్రోలు సుబ్బారావు గారని చెప్పుకున్నాం. ఈయన బాపట్ల తాలూకు గార్లపాడులో జన్మించారు. సంస్కృతం, ఆంధ్రం మేనమామ దగ్గరే నేర్చుకున్నారు. చదువు కోసం రాజమండ్రి వెళ్ళినప్పుడు చిలుకూరి వీరభద్రరావు గారని, అత్తిలి సూర్యనారాయణ గారు ఇట్లాంటి మేధావుల యొక్క పరిచయం, సహకారం ఆయనకి లభించింది. గుంటూరు, కాకినాడ, హైదరాబాదుల్లో విద్యను అభ్యసించారు. శాంతినికేతనం గురుకుల వాసం కూడా చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆంధ్ర శాఖకి ఆచార్యులై, కళాశాల అధ్యక్షులై, ఆంధ్ర సాహిత్య అకాడమీ కార్యవర్గ సభ్యులై తమ కవితా పరిమళాన్ని గుబాళింపచేశారు. రాయప్రోలు సుబ్బారావు గారు ఎంతమందో కవుల్ని, విమర్శకుల్ని తయారు చేసి ఆచార్య దేవోభవ అని అనిపించుకున్నటువంటి ధన్యజీవులు. ఒక యుగానికి పాయలు తీసిన తోటమాలి అని ఈయన్ని అనేకులు అభినందించారు. రాయప్రోలు వారి రచనల గురించి చెప్పుకోవాలంటే ఆయన రచనలు అనువాదాలు, స్వతంత్ర కావ్యాలు, లక్షణ కావ్యాలు లేదా లఘు కథాకావ్యాలు, ఖండకావ్యాలు ఇట్లా చెప్పుకోవాలి. అవే కాకుండా మధుకలశం, ఉమర్ ఖయ్యాం పారసీక దుబాయిలకు అనువాదం చేశారు. సంస్కృతం నుంచి భజగోవిందం, సౌందర్యలహరి తెనిగించారు. వాల్మీకి రామాయణం సుందరకాండని గేయ రూపంగా కూడా తెనిగించారు. అంటే అటు ప్రాచీన ధోరణి కూడా కనిపిస్తుంది, ఆలంకారిక ధోరణి కనిపిస్తుంది. కానీ అభ్యుదయవాదం, ఒక అభ్యుదయ భావాలకి మూల పురుషుడిగా రాయప్రోలు వారిని మనం ఆయన రచనల ద్వారానే సంభావించుకోవచ్చు. మొట్టమొదటగా తృణకంకణం, కష్టకమల, స్నేహలత, స్వప్నకుమారం రాయప్రోలు వారికి భావకవిత ఆచార్యుడిగా కీర్తి తెచ్చిపెట్టే కావ్యాలు. ఆంధ్రావళి, జడకుచ్చులు, వనమాల, మంజరి ఖండకావ్యాలు, రమ్యాలోకం, మాధురి దర్శనం ఇవి రస అలంకారాల గురించి పద్యాలలో వివరించబడిన లక్షణ గ్రంథాలు. రూపనవనీతం అనే ఒక గ్రంథం స్త్రీ మనస్తత్వాన్ని ప్రతిపాదించే ఒక తత్వాన్ని తెలియచేసే గ్రంథం. లలిత అనే కావ్యం గోల్డ్ స్మిత్ రాసిన హెర్మిట్ ఆధారంగా రచింపబడిందని చెప్తారు. ఈ కావ్యాన్ని అనేకులు, ముఖ్యంగా చెళ్లపిల్లవారు చాలా ప్రశంసించారు. కొంతమంది తృణకంకణ కావ్యాన్నే నవ్య కావ్యాల్లో మొదటిది అని నిర్ణయించారు. టెన్నిసన్ రాసిన డోరా కావ్యాన్ని ఆంధ్రీకరించారు. అనుమతి కావ్యాన్ని తెలుగులో ప్రకటించారు, అంటే పుస్తక రూపంలో వచ్చింది. మొదట తృణకంకణం గురించి చెప్పుకుందాం. మనకి ప్రాచీన సాహిత్యంలో ఒక నాయిక, ఒక నాయకుడు, ఇప్పటికీ కూడా ఒక స్త్రీ, ఒక పురుషుడు మాట్లాడుకుంటున్నా, కొంచెం సన్నిహితంగా ఉన్నా మనకి చాలామంది ఏవో సంబంధాలు అంటగట్టడం ఒక ఆనవాయితీ, ఒక ఆలోచన దృక్పథం. అంటే ఇది ప్రాచీనం నుంచి మనకి ఒక నాయిక, ఒక నాయకుడు కథ నడవడం కోసం చెప్పబడింది. కాబట్టి అట్లా స్త్రీ పురుషుల మధ్య శారీరక సంబంధమే ఉంటుంది అన్న ఒక దృక్పథం మనలో పాతుకుపోయింది. అది కాదు, వాళ్ళిద్దరి మధ్య స్నేహం కూడా ఉండొచ్చు అనేటువంటి ఒక కొత్త వాదాన్ని రాయప్రోలు వారు ప్రవేశపెట్టారు.
దీన్ని ప్లాటానిక్ లవ్ అని పేర్కొన్నారు. అమలిన శృంగారము అన్నారు. అంటే మానసిక అనుబంధమే తప్ప శారీరక సమన్వయం లేదు. ఆ అనుబంధం కూడా స్నేహపూరితమే తప్ప శృంగార రసభూయిష్టం కాదు అనేటువంటి ఒక తర్కం, ఒక కొత్త ఆలోచన, ఒక హేతువాదం మనకి పరిచయం చేసినటువంటి మహానుభావులు రాయప్రోలు సుబ్బారావు గారు. పురుష మైత్రి, స్త్రీ మైత్రి విడివిడిగా, అంటే ఒక స్త్రీతో, ఒక పురుషుడితో స్నేహంగా ఉండడం మనం ఆనవాయితీగా చూస్తాం. అట్లా కాకుండా స్త్రీ పురుషుల మధ్య స్నేహం ఉండడం మనకి ఈ తృణకంకణంలో కనపడుతుంది. నా ప్రియ సఖి అనురూపగు గుణ ప్రచురణ ప్రసన్నశీల నవనీత శిరీష ప్రణయ మృదుల హృదయ అనేలాగా, అంటే స్త్రీ వర్ణనలో ఒక సుకుమారత్వం, ఒక సద్గుణ సంపన్న స్త్రీ యొక్క స్వరూపం మనకి ఒక చైతన్యం కలిగించింది తృణకంకణం ద్వారా. ఒక 80 పద్యాలు లేదా 89 పద్యాలేమో ఈ కావ్యంలో. దీంట్లో ఏవి పాండిత్య ప్రకర్ష చూపించాలనేటువంటి కసరత్తులు ఏవీ లేవు. పద ఆడంబరం లేదు. కథకి భావానికి తగ్గట్టుగా వృత్తాలు, కందాలు, తేటగీతులు, ఆట వెలుతులు కనిపిస్తాయి. ఈ తృణకంకణం ఒక ప్రేమ గీతగా ఖండవల్లి లక్ష్మీరంజనం గారు అభివర్ణించారు. దీన్ని ప్రేమతత్వాన్ని ప్రవచించడానికి పుట్టిన గీతాశాస్త్రం అని కూడా చెప్పారు. దీంట్లో ఉన్న కథ ఏంటంటే, ఇది ఖండకావ్యం చెప్పాను కదా, 89 పద్యాలు ఉన్నాయి. దీంట్లో కథ ఏంటంటే, ఒక యువతి, ఒక యువకుడు బాల్య స్నేహితులు, ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడ్డారు, కానీ వివాహం కాలేదు. ఆ యువతికి ఇంకొక వ్యక్తితో వివాహం జరుగుతుంది. ఆ యువకుడు దుఃఖంతో, వియోగంతో సృష్టిని ముందరు చాలా కఠినంగా, తీవ్రంగా విమర్శిస్తాడు, నిందిస్తాడు. కానీ ఆ యువతి ప్రణయతత్వాన్ని ఆమెకి బోధిస్తుంది. శారీరక సంబంధమే ప్రణయం కాదు, ఆంతరంగికంలో భావస్థిరత్వం ఉండాలి, అది ఆదర్శ ప్రణయం, అలౌకికమైన అనుబంధం, ఇది ముఖ్యం, కానీ వివాహం కాదు, శారీరక సంబంధం కాదు అని చాలా సున్నితంగా హితవు చెప్తుంది. ఇది తృణకంకణంలో కథ. దీన్ని కొంతమంది ఏమో ధర్మశృంగారంగా పేర్కొన్నారు, కానీ రాయప్రోలు వారే అమలిన శృంగారం అని దాన్ని వర్ణించారు. మనోదోష శుద్ధికి కరుణరసమే అవసరం అనేటువంటిది రాయప్రోలు వారి సిద్ధాంతం. శృంగార రసానికి సంభోగమే ఫలితం అనేటువంటి కావ్య ధోరణి కన్నా భిన్నంగా ఉంది. ఇది అప్పటికి చాలా కొత్తది. ఇప్పుడు మనం అయ్యో ఏం చెప్పారులే అని అనుకోవచ్చు, కానీ ఒక ఛాందసమైన ధోరణిలో కావ్యరచన, కవితా రచన సాగుతున్న రోజుల్లో ఇట్లాంటి ఒక అమలిన శృంగారం, స్నేహం, స్త్రీ పురుషుల మధ్య స్నేహం, అంటే ఎప్పుడైతే సన్నిహితంగా ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకున్నారో వాళ్ళ మధ్య ఇష్టం అనేది పుట్టింది. కానీ అది ప్రేమ అని కూడా పూర్తిగా చెప్పలేదు. పెళ్ళి చేసుకోవాలన్న ఆలోచన కూడా వాళ్ళు ఇంకా అనుకోకముందే ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోయింది. అందుకని అతను నిరాశపడితే ఆమె ధైర్యం చెప్తుంది. అంటే స్త్రీ యొక్క లలితమైన ధోరణిలో చెప్పబడినటువంటి ఒక కావ్యం. ఆ నాయిక ఒక గడ్డి పరకతో కంకణంలాగా, మనం ఇప్పుడు ఫ్రెండ్షిప్ బ్యాండ్ అంటున్నాం కదా, అట్లా తయారు చేసి అతని చేతికి కట్టి, మనిద్దరం చిరకాలం స్నేహితులమే, మన మధ్య స్నేహానుబంధాలు కొనసాగుతాయి, కానీ అది శారీరకం కాదు, మానసికమైన అనుబంధం. మన ఇష్టాలు ఒకటి కావడం వల్ల మనం స్నేహితులమైనాం అని హితవు చెప్తుంది. చాలా లలితమైన శృంగార పద్ధతి ఇందులో చెప్పబడింది.
ఇది చాలా ఆధునికమైన భావం. ఇది మనకి ఆంగ్ల సాహిత్యం నుంచి తర్జుమా అయినటువంటి భావమే. అందులో ఎటువంటి సందేహము లేదు. చెప్పబడినటువంటి విధానం కూడా చాలా ప్రత్యేకంగా ఉండడం వల్ల ఈ రాయప్రోలు వారు అమలిన శృంగార సిద్ధాంతం ఆత్మభావనతో సంప్రాప్తించే ఆనందమే శ్రేష్టం, సౌందర్యాపేక్షతో సంభోగ దృష్టితో కూడిన శృంగారం కానీ ఆనందం కానీ అది అతీతమైనది దీనికి. ఇది వియోగ శృంగారమే, పవిత్రంగా పొందేటువంటి రసానందమే అమలిన శృంగారము అని. ఇప్పటికిది మనకి కాస్త తగవులకి మూలంగా అనిపిస్తుంది. అదేంటండి, ఒకళ్ళంటే ఒకళ్ళకి ఇష్టం ఉంది కదా, ప్రేమించుకున్నారన్న భావాన్ని కలిగిస్తోంది, విడిపోయారు, ఆ పిల్లాడేమో ఏడ్చాడు, ఈ అమ్మాయి ఏమో తగవు చెప్పింది, న్యాయం చెప్పింది, ఇద్దరం స్నేహితులమే అని చెప్పింది, ఇది ఎట్లా సాధ్యం అవుతుంది, ఆ మనసులో ఒక ప్రణయభావం లేకుండా వాళ్ళిద్దరూ స్నేహంగా ఎట్లా ఉండగలరు అనేటువంటి వాద వివాదాలు ఆ రోజుల్లోనే కాదు ఇప్పటికీ కూడా కాస్త వినపడుతూనే ఉన్నాయి. అంటే ఎంత స్పష్టంగా మనకి సహజీవనం కూడా అమలులోకి వచ్చినా కూడా ఆ రోజుల్లో ఇది చాలా సరికొత్త భావం. అందుకనే తీవ్ర విమర్శలకి గురైంది, తీవ్ర ఆదరణకి కూడా గురైంది. నేను నా భావం అనేటువంటి తన ఆలోచనానికి అనుగుణంగా రాయప్రోలు వారు సృష్టించినటువంటి ఈ నాయికా నాయకులు ఇందులో మనకి కనపడతారు. రాయప్రోలు వారి సిద్ధాంతాన్ని ఇది ఏదో ఉపనిషత్తులు, అలంకార శాస్త్రాలు, లక్షణ గ్రంథాలు, రస సిద్ధాంతాలు ఇవన్నీ మధించి తీసినటువంటి ఒక వెన్న అని కొంతమంది చెప్పారు. కానీ వెన్న కరిగిపోతుంది. మనకి స్థిరమైంది, గాఢమైంది స్నేహం, స్త్రీ పురుషుల మధ్య స్నేహం అనేది ఉండొచ్చు అనేటువంటి ఒక ప్రతిపాదన. అంటే శృంగారానికి ప్లాటో ప్రేమ సిద్ధాంతానికి పోలికలు ఉన్నాయని విమర్శకులు పేర్కొన్నారు. అంటే రాయప్రోలు వారి అమలిన శృంగారానికి. అందుకనే దీన్ని ప్లటానిక్ లవ్ అని కూడా అనేకులు పేర్కొన్నారు. దాన్ని మనం గౌరవిద్దాం. అంగీకరిస్తామా లేదా అది వేరే. అందులో లోటుపాట్లు చర్చనీయాంశాలు ప్రస్తుతం కాదు. ఎందుకంటే జరిగిపోయిన కాలం. ఆయన కొత్త భావాన్ని తెలుగులో ప్రవేశపెట్టారు. ఆయన ఆద్యులు. అంటే ఒక స్త్రీ పురుషుల యొక్క స్నేహానికి నాంది ఇద్దరి అభిరుచులు కలవడం అనేటువంటిది. అంతవరకు వేరే వేరే భావాలతో స్నేహాలు కలుపుకున్న కథల్ని మాత్రమే మనం విన్నాం. ఇది ఒక కొత్త భావం అనేటువంటిది ఆయన సిద్ధాంతీకరించారు తన కావ్యం ద్వారా. తృణకంకణం దీని పేరండి. ఈ తృణకంకణంలో సరస సాంగత్య సుఖ వికాసముల కన్నా దుస్సహ వియోగ పరమే మధురము అని ఒక అమలిన శృంగార వాక్యాన్ని ఆయన ప్రతిపాదించారు. స్త్రీని భోగ్య వస్తువుగా చేసుకున్న ప్రాచీన వ్యవస్థని కట్టుతెంచుకొని పోతున్నటువంటి యువతి యువకుల యొక్క నవీన ప్రేమావస్థని అదుపులో పెట్టడానికే ఒక సిద్ధాంతాన్ని రూపొందించారని కొంతమంది యొక్క ప్రముఖుల యొక్క విమర్శ ఇది. అంటే పూర్తిగా ప్రాచీనాన్ని నిరసించలేదు, ఆధునికాన్ని ఆదరించలేదు. ఒక ధర్మం, ఒక ధర్మబద్ధమైన బంధం స్త్రీ పురుషుల మధ్య ఉండొచ్చు అన్న ఒక ప్రతిపాదనని ఆయన కొత్తగా ప్రవేశపెడితే దాన్ని ఆదరించిన వాళ్ళు అనేకులు ఉన్నారు. ఎందుకంటే కొత్తదనం ఎప్పుడు కూడా ఆస్వాదనీయమే కదా, మార్పు కూడా సహజమే. భావజాలంలో మార్పు రావాలి అనేటువంటి ఒక సదుద్దేశంతోనే రాయబడినటువంటి కథ ఇది. దీని గురించి ఆ కావ్యంలో తను చెప్పదలుచుకున్న దాని గురించి కూడా, ఈ తృణకంకణము ధరింపుము నీ మణిబంధమందు
సంప్రీతిన్ అప్పుడప్పుడు మన నెయ్యము జ్ఞప్తికి తెచ్చుకొనుము అని ఒక సోదరి అనడం. అంతవరకు స్నేహితుడు, ఒక ఇష్టాలు అని చెప్పి చివరిలో సోదరి అని ముగించడం సబబుగా లేదని చాలామంది పేర్కొన్నారు. కానీ సంప్రదాయవాదుల యొక్క తీవ్ర నిరసనలని ఎదుర్కోవాల్సి రావడం వల్ల ఆయన సోదరి అనేటువంటి, అంటే పెళ్ళైన తర్వాత భార్య తప్ప మిగతా స్త్రీలందరూ కూడా సోదరి సోదర సంబంధం అనే అనుకోవాలి. అందుకనే ఎవరైనా సరే అన్న అన్న అని పిలవడమే మనకు ఇప్పటికీ చూస్తూ ఉన్నాం కదా. ఆ అన్న మాట అన్న వెనక ఎన్నైనా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఇక్కడ ఒక ప్రతిపాదన, ఒక కొత్త ఆలోచన, ఇందులో తప్పులు పట్టడానికి, రంధ్రాన్వేషణ చేయడానికి ఏమీ లేదు. మనం చెప్పుకోవాల్సిన మాట ఏంటంటే, రాయప్రోలు వారు ఒక కొత్త సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు. స్త్రీకి స్త్రీకి మధ్య స్నేహం ఉన్నట్టే పురుషుడికి స్త్రీకి మధ్య కూడా స్నేహం ఉండొచ్చు, అభిరుచులు ఏకం అవ్వచ్చు. అది ప్రణయబంధమే, శారీరక సంబంధమే కానక్కర్లేదు. ఇది మాత్రమే మనం స్వీకరించాలి. ఇది చాలా చక్కగా ఆయన చాలా లలితంగా చెప్పారు. ఈ భావాన్ని చెప్పక తప్పదు, మార్పు వస్తుంది కాబట్టి. ఆ మార్పుకు అనుకూలంగా రచనలు చేసేటువంటి వాళ్ళు ఈ కొత్త భావ అంకురాన్ని మనకి ప్రవేశపెట్టినటువంటి వారు రాయపురం సుబ్బారావు గారు. తర్వాత స్నేహలతాదేవి అనేటువంటి స్నేహలతాదేవి లేఖ, ఒక మనం పేపర్లోనో పుస్తకంలోనో ఏదన్నా చదివినప్పుడు, ఒక వార్త విన్నప్పుడు మనకి చలనం కలుగుతుంది, ఏదో ఒక అభిప్రాయం మనసులో రేకెత్తుతుంది. అది కవైన వాడు కావ్య రూపంలో చెప్తాడు, సామాన్యుడు మాట రూపంతో చెప్తాడు, కొంతమంది ఊరికే చదివి నిర్లిప్తంగా ఉంటారు, ఇంకెవరైనా ఏదన్నా రాస్తే దాని మీద విమర్శించే వాళ్ళు మాత్రం చాలామందే ఉంటారు. బెంగాల్లో జరిగినటువంటి ఒక సంఘటన ఆధారంగా రాయప్రోలు వారు ఈ స్నేహలత కావ్యాన్ని రాశారు. స్నేహలతాదేవిని ఆత్మహత్యకు ప్రేరేపించిన ధర్మాలు చాలా ఉదాత్తమైనవి. ఆయన ఆ కావ్యంలో ఒక లేఖ రూపంలో తన మనోభావాల్ని స్నేహలత ఏ విధంగా వ్యక్తం చేసిందో ఆయన ఊహించి చెప్పారు. అంటే పుట్టింటి వారి మర్యాదని కాపాడాలి అనేటువంటి ఒక లక్ష్యం ఆ స్త్రీ పెట్టుకున్నట్టుగా మనకి స్థూలంగా ఆలోచిస్తే కనిపించేటువంటిది. కానీ రాయప్రోలు వారు ఆ మనోవృత్తి తన పేరు, అంటే తన పెళ్లి మూలంగా కుటుంబం పేరు పోకూడదు అని, ఆ కుటుంబ నాశనాన్ని సహించలేక ఒక విధంగా వరకట్నం, పెళ్ళికి కట్నం ఇవ్వాల్సి వచ్చి తండ్రి ఇంటిని తాకట్టు పెట్టాల్సి వస్తుంది. అది ఇంట్లో తల్లి తండ్రి మాట్లాడుకుంటే విని స్నేహలతాదేవి ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ వార్త చదివి ఈయన తల్లి తండ్రికి సోదరులకి ఒక సందేశాన్ని ఇస్తూ తన మనోధర్మాన్ని తెలియచేస్తూ స్నేహలతాదేవి ఒక లేఖ రాసినట్టుగా రాయప్రోలు వారు ఈ స్నేహలతాదేవి లేఖని తెలియచేశారు. సాంఘిక ఆచారాల పట్ల, పాశ్చాత్య వ్యామోహం పట్ల కలత చెందినటువంటి రాయప్రోలు వారి కలం నుంచి వెలువడినటువంటి వరకట్నానికి నిరసనగా 1914లో రాయబడినటువంటి స్నేహలత కావ్యం అభ్యుదయ కావ్యాల్లో మొదటిది అని చాలామంది అభిప్రాయాలకి నోచుకుంది. కన్యని పెండ్లియాడును, కన్య తండ్రి అర్పణము చేయ శుల్క రూప అప్సరసను పెండ్లియాడును, అకట ఈ పెండ్లి కొడుకు అడుగరే ఒక్కరైనా అని ఆక్రోశిస్తుంది. అంటే ఒక్కళ్ళైనా అడగరా, ప్రపంచంలో ఇంతమంది ఉన్నారే,
తల్లి తండ్రి యొక్క ధనం సంగ్రహించడానికి ఒక వరశుల్కం అని పెట్టుకొని వరకట్నం పేరిట వాళ్ళని హింసించి మానసికంగా ఉన్న పడంగా అన్నీ ఉన్నట్టుండి కోరికల మీద కోరికలు కోరి తల్లిదండ్రుల్ని హింసించడం ఎంతవరకు న్యాయం? ఎవరైనా యువకులు ముందుకొచ్చి ఈ దురాచారాన్ని రూపుమాపండి, ఇట్లాంటి బాధల్ని తల్లిదండ్రులకు కానీ స్త్రీలకు కానీ కలిగించకండి, ఓ అన్నలారా ఓ తమ్ములారా మీరు ఒక దీక్ష పూనండి, కట్నం తీసుకోమని ప్రమాణం చేయండి అని ఆ లేఖలో ఆమె ఒక ఆక్రోశపూరితంగా ఆవేదనాభరితమైన లేఖగా రాయప్రోలు వారు రాసిన ఈ స్నేహలతాదేవి లేఖ చాలా అందరి చేత ఆదరింపబడింది. ఇప్పుడు కూడా మనకి కట్నాల పేరిట జరుగుతున్న అన్యాయాలు, ఆచారాలు, సంప్రదాయాలు, ఆత్మహత్యలు ఇవన్నీ కనపడుతూనే ఉన్నాయి కదా. ఒక అభ్యుదయవాదానికి చిన్న బీజం వేసినటువంటి కావ్యం ఇది. మనకి ఈ ఆధునిక ఆంగ్ల సాహిత్య పరిచయంతో ఏర్పడినటువంటి నూతన కవితా విధానాల్లో భావకవిత్వంకి ఆద్యుడు రాయప్రోలు వారు అన్నారు. అట్లాగే ఆయనకి అభినవ నన్నయ అనే బిరుదం కూడా ఉంది. అంటే సాంప్రదాయాన్ని వదలకుండా ఆధునిక సాహిత్యాన్ని ఆపోసన పట్టినటువంటి మహానుభావుడిగా పేర్కొంటారు. మనకి భావ కవిత్వం, అభ్యుదయ కవిత్వం, విప్లవ కవిత్వం, వచన కవిత్వం, దిగంబర కవిత్వం, తర్వాత ఇంకా అత్యాధునిక ప్రక్రియలతో కూడినటువంటి కవిత్వం చెప్పబడ్డాయి. ఆ విభజననే నేను అనుసరిస్తున్నాను. అంటే ఆంగ్ల సాహిత్య పరిచయంతో మనకి కొన్ని ఇజమ్స్ కాల్పనిక ఉద్యమంలోనే వివిధ శాఖలు వచ్చినాయి. అందులో ప్రణయ కవిత్వం, ప్రకృతి కవిత్వం, దేశభక్తి కవిత్వం, ప్రబోధ కవిత్వం, మానవతావాద కవిత్వం, ఇట్లా వివిధ శాఖలు. దాంట్లో కూడా అంటే భావాన్ని బట్టి, భాషను బట్టి, సాహిత్యాన్ని బట్టి రియలిజం, సర్రియలిజం దాకా కూడా మనం రకరకాలుగా ప్రతీక కవిత్వం ఇట్లా చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా అంటే మనకు అంతకుముందు లేదని కాదు, ఉన్నాయి కానీ ప్రత్యేకించి ఒక విభాగంగా లేవు. మన ఆధునిక కవులు ఆంగ్ల సాహిత్య ప్రభావంతో, ఇతర భారతీయ భాషా ప్రభావంతో కూడా రచనలు చేశారు. అందుకనే ఇవి ప్రత్యేక శాఖలుగా మనకు చెప్పుకుంటున్నాం. రాయప్రోలు సుబ్బారావు గారు అనగానే దాదాపు అందరికీ గుర్తొచ్చేటువంటిది ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలపరా నీ జాతి నిండు గౌరవము. ఇది జన్మభూమి అనేటువంటి ఒక ఖండిక, ఒక గేయం. ఇది దేశభక్తి కవిత్వం కింద మనం పేర్కొనవచ్చు. అంటే భావకవితా శాఖల్లో కాల్పనికతని, ఆధునిక భావాలని కురిపిస్తూనే ఈయన ఒక ప్రబోధ కవిత్వం కూడా రాశారు. అందుకనే ప్రత్యేకించి ఇది ఏ దేశమేగినా చాలా ప్రసిద్ధమైంది. దానికి అనేక రకాల సంగీతాన్ని స్వరపరిచి గాయనం చేశారు. చాలా వైభవోన్నతిగా కనపడుతుంది మనకి. అంటే రాయప్రోలు వారు అనగానే చట్టుకుని స్ఫురించేటువంటిదే ఈ పాట, ఈ ఖండిక. అట్లాగే అవమానమేలరా అనుమానమేల భారతీయుడనంచు భక్తితో పాడ అని కూడా ఎలుగెత్తి చాటారు రాయప్రోలు వారు. పూర్వపుణ్యం వల్ల ఏదో మనం యోగం చేసుకోవడం వల్ల ఈ భరతఖండం, దీన్నే స్వర్గఖండం అన్నారు ఆయన, జన్మించానని చెప్పి
ఆయన నేను గర్వపడుతున్నానని చెప్పుకున్నారు. మేలుకోవోయ్ భరతపుత్ర, మేలుకోవోయ్ చిరచరిత్ర, పిలుచుచున్నది వీరభారతి ఏలుగు వినబడట్లేదా అని ప్రశ్నించారు. ఇది పిలుపు అనేటువంటి శీర్షికతో వచ్చిన రాయప్రోలు వారి వైతాళిక గేయం, అంటే మేల్కొలుపు. ఆంధ్రాభిమానం, జాతీయ అభిమానం ఒక శాఖ అని చెప్పుకోవచ్చు. ఆంధ్ర రాష్ట్ర అవతరణానికి ఇది నాందైంది. నాదు జాతి, నా దేశము, నాదు భాష అను అహంకార దర్శనమందు ఆంధ్ర అని ఆ ఆంధ్ర పదాన్ని నొక్కి వక్కాణిస్తూ అవతరణకి పూనుకున్నారు ప్రబోధ గీతంతో. అట్లాగే సీసపద్యాలు కూడా రాశారు ఆయన. అమరావతి పట్టణమున బౌద్ధులు విశ్వవిద్యాలయముల పోషించువాడు, స్థాపించువాడు, తన గీతి అరవజాతిని గాయకులుగా దిద్ది వర్ధిల్లిన తెనుగువాణి. ఇక్కడ ప్రత్యేకత చూడండి. తన గీతి అరవజాతిని గాయకులుగా దిద్ది వర్ధిల్లిన తెనుగువాణి. దీని ప్రత్యేకత ఏంటంటే, అంతకుముందంతా కూడా విదేశీయుల దృష్టిలో భారతీయులందరూ ఒకటే. తెలుగు వాళ్ళని కూడా మద్రాసీయులు అని సంబోధించడం, వ్యవహరించడం మనకి చరిత్ర చెప్తుంది. అట్లా కాదు, ఆంధ్రులు వేరే, ఆంధ్రుల బలబలాలు వేరే అని పొట్టి శ్రీరాములు గారు చేసినటువంటి ఆమరణ నిరాహార దీక్ష, దానికి ప్రేరేపించబడినటువంటి అనేక పరిస్థితులు, ఘంటసాల మాస్టర్ గారి గొంతులో ప్రతిధ్వనించినటువంటి అనేక దేశభక్తి స్తుతులు, నుతులు, ఇవన్నీ కూడా మనకి దేశభక్తి కవిత్వానికి సంబంధించినటువంటివి. తెలుగులో తెలుగు భాష ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని పిలువబడింది అని ఇంతకుముందే చెప్పుకున్నాం మనం. అజంత భాష, అచ్చు అంతమంది ఉండడం వల్ల ఆ అందం, ఆనందం కలుగుతుంది. తెలుగు భాష వింటుంటే, మాట్లాడుతుంటే ముఖ కండరాలన్నీ కదలుతాయి. అందుకనే ఎంత ఎక్కువ మాట్లాడితే గొంతు, ముఖము చాలా అందాన్ని, ఆరోగ్యాన్ని సంతరించుకుంటాయని మనకి వైద్యులు కూడా చెప్తూ ఉన్నారు. నవ్వడం వల్ల ఉండే ప్రయోజనాలు ఏంటి, గొంతెత్తి పాడితే ఎట్లా ఉంటుంది, మనకి దంత్యములు, తాళవ్యములు, కంఠములు, ఊష్మములు, అంతస్థలు, ఆనునాసికములు, ఇట్లా తరగతులు, పరుషములు, సరళములు, ఇవన్నీ ఈ విభజన వల్ల ఒక్కొక్క అక్షరాన్ని స్పష్టంగా పలకడం వల్ల మనకి ఆరోగ్యం కూడా చేకూరుతుంది. ఇప్పుడు ఈ రోజుల్లో చాకి జాకి, అసలు ఒత్తులకే ప్రాముఖ్యత తగ్గిపోతున్నటువంటి రోజులు. ఏదో తేల్చేసి మాట్లాడడం ఒక ఆదర్శప్రాయంగా మారుతున్నటువంటి రోజులు. స్పష్టంగా ఆంగ్ల శబ్దం లేకుండా తెలుగు వాక్యాన్ని పూర్తిగా మాట్లాడగలిగే సామర్థ్యం కలవాళ్ళు కూడా మనకి అరుదవుతున్నారు. లేరని చెప్పట్లా, అరుదుగా కనపడుతున్నారు. ఎందుకంటే వ్యవహారికంలో ఆంగ్ల భాష వచ్చేసింది, అట్లా మాట్లాడితేనే అవతల వాళ్ళకి అర్థమవుతుంది అనే ఆలోచనతో మనం చాలా అట్లా వ్యవహార భాషా పదాలు ఉపయోగిస్తూనే ఉంటాం. అట్లాగే త్యాగరాజు రాసినటువంటి కీర్తనలు తెలుగు వాళ్ళు ప్రాముఖ్యంకి ఇచ్చి ప్రసిద్ధి తేవడంలో గొప్పలేదు, కానీ తమిళులు ఆరాధించి, ఆనందించి, ప్రోత్సహించి నోరారా పాడుకునేటువంటి పాటలు తెలుగు భాషకే సొంతం కదా. వాళ్ళ భాషాభిమానం చాలా గొప్పది. అయినా త్యాగరాజు కృతుల్ని వాళ్ళు ప్రసిద్ధిలోకి తెచ్చారు. అంటే కాకి గాబదు అట్లా కొన్ని అక్షరాలు, వాళ్ళకి లేని అక్షరాలు పలకడంలో తేడా కనబడుతుంది. కానీ తన గీతి అరవజాతిని గాయకులుగా పాట పాడాలి అంటే త్యాగరాజ కృతి, ఆ త్యాగరాజ కృతి తెలుగులో ఉంది.
అందులో ఉన్నటువంటి అక్షరాలు సుస్పష్టంగా పలికింపచేస్తుంది అని ప్రసిద్ధికి ఎక్కినటువంటి తెలుగు భాష. దాని గురించి ఎంతో గొప్పగా మనకి ఆంధ్రాభిమానాన్ని చాటేటట్టుగా రాయప్రోలు సుబ్బారావు గారు తన ప్రాంతీయ తత్వాన్ని, ఆంధ్రాభిమానాన్ని, జాతీయాభిమానాన్ని, దేశభక్తిని, భాష పట్ల తనకున్న మక్కువని ప్రదర్శించారు. పా పాలక్రొమ్ము మీగడలు, వన్నె చిన్నెలు తీయగా ఉండడం, కమ్మగా ఉండడం, ఇట్లాంటివన్నీ కూడా తెలుగు భాషకి స్వంతమని చెప్పారు. ప్రబోధ కవిత్వంలో కవిత్వం ఉండదు అనుకునే వాళ్ళకి కూడా ఒక గుణపాఠంగా తన కవిత్వాన్ని సాటి చెప్పినటువంటి మహానుభావుడు రాయప్రోలు సుబ్బారావు గారు. కోకిల స్వామి అని రాయప్రోలు వారిని జీవి సుబ్రహ్మణ్యం గారు చాలా మెచ్చుకున్నారు. అతడు యుగకర్త, ఆచార్యుడు, ఆంధ్రవాణికి అభినవ ఆదర్శ మార్గ విద్యా ప్రదాత. కోకిల స్వామి అతని గుండె గొంతు, అభినవాలోక నూతన ఆత్మగీతి అని ప్రశంసించారు. మహానుభావుడండి. ఒక మార్గాన్ని భావకవిత్వానికి, అందులో ఉన్న శాఖలకి, ఆలంకారిక భాషను కూడా ఆదరిస్తూనే ఆధునికతని చాటినటువంటి రాయప్రోలు సుబ్బారావు గారిని అనేకులు అనుసరించారు. ఆ రోజుల్లో చాలామంది ఆ కాల్పనిక ఉద్యమానికి, ఆత్మాశ్రయ కవిత్వానికి ముగ్ధులై ఆయన చాటినటువంటి, చెప్పినటువంటి, బోధించినటువంటి కొత్తదనాన్ని తమ కవిత్వంలో, తమ గొంతుల్లో వినిపింపజేశారు. అందుకు ఆయనకి మనఃపూర్తిగా మనం కృతజ్ఞతలు తెలియచేసుకోవాలి. భాషాపరంగా ఒక చిన్న మాట దీంట్లో కొనసాగిస్తున్నాను. ఏంటంటే, నాకు ఆయన్ని రాయప్రోలు సుబ్బారావు గారిని దర్శించే అవకాశం లభ్యమైంది. ఎట్లా అంటే, మా నాన్నగారు డిసెంబర్ 31 ఆయన పుట్టినరోజు. ఆ రోజు మా మేడ మీద కవి సమ్మేళనం జరిగేది. ఆ ఊర్లో ఉన్నటువంటి సుప్రసిద్ధులైనటువంటి కవిగణం అంతా కూడా ఆ పైన కొలువు తీరేవారు. మాట, ముచ్చట, పాట, పద్యం అన్నీ కూడా వాళ్ళ గోష్ఠిలో, ఆ ఇష్టాగోష్ఠిలో చోటు చేసుకునేవి. నేను చాలా చిన్నదాన్ని, నాకు పెద్దగా తెలియని రోజులు, అంటే సాహిత్యం అట్లాంటివన్నీ తెలియదేవో, పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు మన ఇంటికి వచ్చారు అనేది మాత్రం తెలుసు. మేడ మీద కదా, అందుకని కింద అక్కయ్యలు పలహారాలు తయారు చేస్తే వాటిల్ని పైకి రవాణా చేయడం నా వంతు. ఒక పంచకట్టు, మెడలో ఒక కండువ, ఇది కొంచెం తెల్ల జుట్టు వెనక్కి దువ్వడం, నాకు లీలగా రాయప్రోలు సుబ్బారావు గారి రూపం ఇప్పటికీ కూడా అనుకుంటే గోచరిస్తుంది. చూసే అదృష్టం లభ్యమైంది. దానికి నేను చాలా సంతోషపడుతున్నాను. ఆయన గురించినటువంటి గొప్పదనాన్ని చెప్పేటప్పుడు ఇది కూడా సంస్మరించుకోవడం నా బాధ్యత అనిపించి మీ అందరితో నా అనుభవాన్ని పంచుకున్నాను. రాయప్రోలు సుబ్బారావు గారి గురించి ఇంతటితో స్వస్తి పలుకుతూ గురజాడ వారి దగ్గరికి ప్రయాణం అవుదాం. నమస్తే.